అంటే మేము ఇది ఫస్ట్ టైం వేసినాం క్రాప్. ఫస్ట్ టైం వేసినాం జూలై 14 తారీఖు వేసినాము. అప్పటి నుంచి ఇప్పుడు తీస్తున్నాం క్రాప్. నిన్న తీసినాము క్రాప్. నిన్న రోజు అంటే 2 తారీఖు తీసినాము. తీస్తే 2 నెలల 2 తారీఖు తీసినాము. 6 నెలల నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు కదా, మట్టి లెవెల్ నుంచి దాని యొక్క లోతుకు కనీసం 7 నుంచి 8 ఫీట్ల లోతు తీసుకొని చేపల పెంపకం చేస్తున్నారు. మరి ఈ చేపల పెంపకంలో వీరికి ఎలాంటి అనుభవం ఉంది, మరి ఈ చేపల పెంపకం చేయాలనే ఆలోచన వీరికి ఏ విధంగా వచ్చింది, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి చుట్టూ రక్షణలకు ఏమన్నా పాటిస్తున్నారా, మరి మార్కెటింగ్ విషయం కూడా అన్నగారితో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఈ గ్రామం వచ్చేసి పెద్దమడూరు గ్రామం, మండల్ దేవరూప్ల, జిల్లా వచ్చేసి జనగాం. నమస్కారం అన్న. నమస్కారం. ఎస్పెషల్గా మీరు కొరమీను చేపల సాగు చేస్తున్నారు. మరి ఇది చేయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చిందన్న? మనము దాదాపుగా ఫస్ట్ వ్యవసాయం చేసేది. వ్యవసాయంలో పెద్ద లాభాలు కనిపించలేదు. అంటే ఇక పెద్ద రిస్క్ తోటి కూడుకున్న పని. మాది చెరువు కింద ల్యాండ్, కొద్దిగా దిగుబాటు పొలము. ప్రతిసారి పెట్టేసరికి దిగుబాటులు ఎక్కువ రాలేక కొత్త విధానం ఏదైనా ఆలోచిద్దాం, వ్యవసాయ రంగ అనుబంధాలకు సంబంధించి ఏమన్నా చేద్దాము అని ఆలోచించే క్రమంలో మా ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది సజెషన్ చేయడం జరిగింది. ఇట్లా ఫిష్ కల్టివేషన్ చేయాలి, కల్టివేషన్ చేస్తే బాగుంటుంది అందులో, అది అని చెప్పారు. దాని మీద మేము చాలా దిక్కుల తిరిగినాం. కొన్ని గ్రామాలు అటు ఇటు నల్లగొండ చుట్టుపక్కల చాలా దిక్కుల తిరిగినాం. మునుగోడు అక్కడ చాలా దిక్కుల తిరిగినాం. తిరిగి తెలుసుకుంటే బాగానే ఉంది ప్రాఫిట్, అంటే మంచిగా చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంది అనేది తెలిసి చెప్పారు వాళ్ళు పెద్దలంతా. దాని మీద మేము, కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తోటి కూడుకున్న పని. దానికి సరే మేము ఇన్వెస్ట్ చేయగలం అనే నమ్మకంతో దీన్ని స్టార్ట్ చేసినాం. ఎటువంటి అనుభవం లేకుండానే స్టార్ట్ చేసినాం. ఓకే అన్న, మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే ఎన్ని నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగిందన్న? మరి ఇది 6 నెలల కింద స్టార్ట్ చేయడం అయింది. జూలై 14 స్టార్ట్ చేయడం జరిగింది. మేము నల్లగొండ నుంచి వెళ్ళి మనకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు తీసుకోవడం జరిగింది. 6 ఇంచుల పిల్లలు తీసుకున్నాము. ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకు 20 రూపీస్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అట్లా పడింది చిన్న పిల్లలు. అప్పుడు ఇది మొత్తం టోటల్ కల్టివేషన్ 1/2 ఎకరా. ఈ 1/2 ఎకరాలో ఎంత వేసుకోవచ్చు అంటే మనకు 7,000 వేసుకోవచ్చు అని అన్నారు. దాని మీద మేము ఏం చేసినామంటే 7,400 పిల్లలు వేసినాం ఇందులో. అది అంటే కొన్ని ఏమైనా డ్యామేజ్ జరిగినాయా? ఇప్పటి వరకు మనకు ఒక 500 పిల్లలు చనిపోయినాయి. అంటే ఫస్ట్ మనకు తెలియదు కదా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఈ మెడిసిన్ ఏంది అదంతా క్లియర్ కట్గా తెలియక కొద్దిగా చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాల వల్ల ఒక 500 పిల్లలు చనిపోవడం జరిగింది. ఓకే అన్న ఓకే అన్న, ఇప్పుడు మీరు తెచ్చి పిల్లలు తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది కదా, మరి ఏ విధంగా చూసుకుంటున్నారు మీరు డే లైఫ్లో? ఒక మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏ విధమైన రక్షణ తీసుకుంటున్నారు, అసలు ఏ విధంగా చూసుకుంటున్నారు, ఫుడ్ ఏమి ఇస్తున్నారు? వాటర్ లెవెల్స్ చూసుకొని డైలీ వాటర్ చూసుకోవాలి. ఒకటి ఫుడ్ వచ్చేసి మనకు ఆంధ్ర నుంచెల్లే ఇవి గ్రోవెల్ దానా అని దొరుకుతుంది. అది మనం బుక్ చేస్తాం, వాళ్ళ ఆంధ్ర నుంచే వేస్తారు. మనకు జనగామ నవత ట్రాన్స్పోర్ట్కి వస్తుంది. అక్కడి నుంచి మనం రిసీవ్ చేసుకొని మార్నింగ్ 8కు ఒకసారి ప్లస్ ఈవినింగ్ 4:30 or 5కు ఒకసారి వేస్తాం. 2 పూటల మీరు దానా ఇస్తాం? 2 పూటలు ఇస్తాం దానా. అన్న మరి రక్షణ అంటే ఏం తీసుకున్నారు? చుట్టూ ఇట్లా గ్రీన్ నెట్ లాగా కట్టిరు మొత్తము. ఇప్పుడు చుట్టూ ఇవి ఏంటంటే గ్రీన్ నెట్, మనకు పాములు రాకుండా, అది పెద్ద పెద్ద కప్పలు, గాండ్ర కప్పలు ఇట్లా రాకుండా, ఇదంతా ఒక ప్రొడక్షన్ అన్నట్టు. దీన్ని నాటుకొని చేసుకోవాలి. ఈ మొన్నటి వరకు ఇది పైన వల కూడా ఉండే. వల కూడా ఎందుకు వేసుకుంటామంటే మనకు పైనుంచి పక్షుల నుంచి వెళ్ళి కూడా రక్షణ ఉంటట్టు వేసుకుంటాం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పక్షులు ఇట్లా ఇందులో వాలకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఇవి పాములు ఇట్లా ఇవి లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకా ప్రొటెక్షన్ విషయం వస్తే ఇట్లా దొంగల బెడద ఇట్లా ఏం లేకుండా కూడా మేము సీసీ క్యామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 7 కెమెరాలు పెట్టుకున్నాం చెరువు మీద మొత్తము. ఇక దానివల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. పెంపకంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే, మరి చేపకి ఏమైనా డిసీజ్ రావడం కానీ, లేకుంటే వాటర్ లెవెల్స్ ఎట్లా ఏ విధంగా చూసుకోవడము, అంటే వాటర్ స్టోరేజ్ ఎట్లా ఎంత పెట్టాలో అంతగా తెలియదు కానీ మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏం లేదు, ఇక మనకు ఏంటంటే వాటర్ లెవెల్స్ మినిమం ఒక 6 ఫీట్ల నుంచి 7 ఫీట్లు మెయింటైన్ చేయాలి. అవి కూడా 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. వాటర్ చేంజ్ అంటే ఇందులో నుంచి తీసి పంట పొలానికి పంపించినట్టు, దాని వల్ల మీకు ఏమైనా పంట పొలానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం వరి అయినా వేరే ఏ పంటలకు పెట్టినా కానీ చేపలకు సంబంధించి చెరువులో నుంచి వాటర్ బయటకు పంపించి పంట పొలాలకు యూజ్ చేయడం వల్ల మనకు ఫర్టిలైజర్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది, మంచిగా వస్తాయి. అన్న మీరు ఈ గ్రామానికి
ఇప్పుడు ఉప సర్పంచ్ అంటే మొన్న రీసెంట్లీ 31st అయిపోయింది అంటే ఇప్పుడు మీరు మాజీ ఉప సర్పంచ్ అన్న అయితే మీ బ్రదరు మీరిద్దరు కూడా చేయడం జరుగుతుందన్న నేను చూసాను నిన్న చేపలు కూడా మీ చెల్లో పట్టడం జరిగిందన్నమాట. మేమిద్దరము చేస్తూ ఉంటాము, ఇద్దరం కలిసే ఉంటాము. విషయం ఏంటంటే నేను కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఉప సర్పంచ్ పదవులు ఉండి కొద్దిగా బిజీ ఉండే షెడ్యూల్. తమ్ముడిగా బావి దగ్గర చూసుకుంటా ఉంటాడు. ఇద్దరం కలిసి ఏ పని అయినా చూసుకుంటాము. అన్న ఇది వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి చేపల పెంపకం మరి ఇన్వెస్ట్మెంట్తో కూడుకుందని కూడా మీరు చెప్పడం జరిగిందన్న. కామన్గా మీకు చెరువు తీసుకోవడానికి ఎంత ఖర్చు అయింది, కామన్గా ఇలాంటి విషయాలు మాకు తెలియజేయండి అన్న. మేము ఇది చెరువు తీసుకోవడానికి ఒక 3,50,000 దాకా ఖర్చు వచ్చింది. తీసుకున్నాము. ప్లస్ చేపలు వేసేందుకు ఈచ్ వన్ ఒక పిల్లకు వచ్చేసి మనకు 6 ఇంచుల పిల్ల 20 రూపాయలకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. మేము 7,400 పిల్లలు వేసినాము. దానికి సంబంధించి ఒక 1,50,000 దాకా అట్లా ఖర్చు అయింది. అదొకటి. తర్వాత ఈ నెట్స్ ఇవన్నిటికీ ప్లస్ వల అవంతా ఎక్స్ట్రా 30,000 దాకా ఖర్చు వచ్చింది. తర్వాతగా దానా రెగ్యులర్గా మనము అవి తిన్న కొద్దీ దానా వేయడం జరుగుతుంది. ఇప్పుడు చేప అనేది ఎన్ని నెలల గ్రోత్ వస్తుంది అన్న? ఇప్పుడు 6 మంత్స్కి వస్తుంది, 6 నెలలు. మనం వేసినప్పటి నుంచి 6 నెలల్లో మనకు క్రాప్ చేతికి వస్తుంది. అంటే వాటికి దానా ఎంత ఖర్చు అవుతుండొచ్చు అన్న? ఒక్కొక్క చేపకు వచ్చేసి 1 కేజీ తింటుంది. 1 కేజీ తింటే 1 కేజీ వెయిట్ వస్తుంది. అందులో కూడా అన్నీ రావు వెయిట్, కేజీ వెయిట్ రావు. కొన్ని తక్కువ 800 గ్రాములు 900 గ్రాములు కేజీ అట్లా వస్తుంది. 1 కేజీకి వచ్చేసి మనకు 100 రూపాయల ఖర్చు వస్తుంది చేప మీద. బాగా ఇది ఇన్వెస్ట్మెంట్ తోటి కూడుకున్నది. ఇప్పుడు ఈ రంగంలో ఏంటంటే చాలామంది పెడతారు. కాకపోతే ఏంటంటే మధ్యలో 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాక 1 నెల 2 నెలలు దానా ఖర్చు పెరుగుతున్న కొద్దీ పెట్టేసి ఇక ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందని బ్యాకప్ కావడంతో చాలామంది లాస్ వస్తుంది, మాకు లాస్ అయింది అనేసి చాలామంది చెప్తా ఉన్నారు. అదే వాస్తవానికి ఏంటంటే మనము మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ చేయగలగాలి. నెల వచ్చేసరికి దానా మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేయాలి, మెడిసిన్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మనకు ఏమైనా డిసీజ్ వచ్చినా కానీ మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వాటర్లో చేప అనేది నీకు స్లో అవుతుంది, స్పీడ్ ఉండదు. వాటి మీద డిసీజ్ మనకు కనిపిస్తుంది. ఏంది రెడ్ మచ్చలు, వైట్ ప్యాచెస్, రెడ్ ప్యాచెస్ ఇట్లా ఉంటాయి. వాటిని బట్టి మనం గుర్తుపట్టుకొని దానికి సంబంధించిన మెడిసిన్ మనకు అవైలబుల్ ఉంటుంది, తీసుకొచ్చుకొని వాడుకోవాలి. ఖచ్చితంగా రోజు అనేది పర్యవేక్షిస్తూ ఉండాలి మనం. ఖచ్చితంగా వీటిని ఏంటంటే చిన్నపిల్లలు చూసినట్టు చూసుకోవాలి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఖచ్చితంగా వీటికి కేటాయించాలి. కేటాయించి ఖచ్చితంగా నీట్గా చూసుకుంటే చేపలు ఏదో ఉన్నాయా అనేసి పొద్దున్నే వచ్చి దానా వేసి పడేసి వెళ్ళిపోయి ఏటో పోయి వచ్చినామంటే అది కుదరదు. ఖచ్చితంగా డిసీజ్ ఉందా లేదా, చేప ఎట్లుంది, యాక్టివ్ ఉందా, స్లో ఉందా అనేది ఖచ్చితంగా రోజు పర్యవేక్షించాలి. పర్యవేక్షిస్తేనే మనం అనుకున్న గ్రోత్ వస్తుంది. ఓకే అన్న. కామన్గా మార్కెటింగ్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎంత ఉందన్న? ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెటింగ్ అంటే విషయం ఏంటంటే మేము ఇది ఫస్ట్ టైం వేసినాం క్రాప్. ఫస్ట్ టైం వేసినాం. మాకు పిల్లలు ఇచ్చే వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా 200, 220, 250 వరకు ఉంటుంది అని చెప్పారు. ఏది అన్సీజన్లో ఇట్లా. మాకు వచ్చేసి ఇప్పుడు మేము జూలై 14 తారీఖు వేసినాము. అప్పటి నుంచి ఇప్పుడు తీస్తున్నాం క్రాప్. నిన్న తీసినాము క్రాప్. నిన్నటి రోజు అంటే 2 తారీఖు తీసినాము. తీస్తే 2 నెలల 2 తారీఖు తీసినాము. 6 నెలల తీస్తే నాకు నిన్న హైదరాబాద్ తీసుకుపోయినాం. తీసుకపోతే మాకు అక్కడ 360 రూపాయలు రేట్ వచ్చింది. మేము ఇక్కడే విషయం ఏంటంటే మనకి చుట్టుపక్కల ప్రాంతాలలో చేపల చెరువులు పెద్దగా ఏం లేవు. మెయిన్ ఏది పెంపుడు చెరువులు లేవు, గ్రామాలకు సంబంధించిన చెరువులే ఉన్నాయి. అవి ఇప్పుడు రావు, క్రాప్ ఇప్పుడు రాదు కాబట్టికే మనకు కొంత మంచి రేటే ఉంది. మేము ఇక్కడ బావి దగ్గర కూడా నిన్న లైవ్లో 300 రూపీస్కి కేజీ చొప్పున మేము సేల్ చేయడం జరిగింది. కొద్దిగా బాగానే అనిపించింది మాకైతే. ఓకే అన్న, ఫైనల్గా మీరు కొరమీను సాగు చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు అయితే పర్లేదని మీరు చెప్పడం జరిగింది. అన్న మీరు ఫైనల్గా మీరు ఏం సలహా ఇస్తున్నారు? అంటే ఎలాంటి అనుభవం లేకుండా చేస్తున్నారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఒకటే రైతులందరికీ. విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇందులో వచ్చిన అన్నీ చూసి తొందరపడి చేయొద్దు. కొద్దిగా అనుభవస్తుల దగ్గరికి తిరిగి అందరితోటి సలహాలు సూచనలు చూసి 10-20 చెరువులు విజిట్ చేసి వాళ్ళ అనుభవాలు వాళ్ళ సూచనలు అన్నీ గమనించి ప్లస్ ఇందులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టగలను చేయగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఈ సాగు చేపడితే రైతులు మంచి లాభాలలో కొనసాగుతారు. ఓకే అన్న. సో చూసారు కదా యువ రైతన్నలు. ఇప్పుడు అన్న వాళ్ళ తమ్ముడు కూడా మేము చేయడం జరుగుతుందని తెలియజేశారు. అయితే ఇంకా ఎస్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చేపలు తినాలనిపించినా కూడా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాయి, మిగతా సమయంలో అందుబాటులో ఉండవు. కాబట్టి మనం కూడా ఈ రంగాన్ని కొంచెం
ఇతరుల యొక్క సలహాలు అనుభవాలు తెలుసుకొని మేము ఈ రంగంలోకి రావడం జరిగిందని అన్నగారు కూడా తెలియజేయడం జరిగింది. ఫైనల్గా మనకు అన్నగారు మంచి సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఒక యూట్యూబ్లో ఛానల్లో చూసి తొందరపడి చేయడం వల్ల నష్టాలు కూడా వస్తాయి. అలా కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇన్వెస్ట్మెంట్ చేయగలమా లేదా, ఇవన్నీ మనము ఒక లెక్క వేసుకున్న తర్వాత ఈ రంగంలోకి దిగితే బాగుంటుందని అన్నగారు మనకు సలహా ఇవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ అన్న. ఓకే. సదా మీ సేవలు.